గాయస్ ఇంకా స్నోఫాల్ అయితే ఇంకా హెవీ అయిపోతుంది అనమాట. మనం వెళ్ళిపోవాలి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. గాయస్ ఇది మ్యాగ్నెటిక్ హిల్ అంటారు కదా, మ్యాగ్నెటిక్ కాదు, గ్రావిటీ అనమాట. అటువైపు స్లోప్ ఉంది, అందుకని కార్ కానీ ఏదైనా సరే న్యూట్రల్లో పెడితే అలా మూవ్ అవుద్ది. ఓకే, బట్ విచ్ వన్ ఈజ్ జాన్స్కర్ అండ్ విచ్ వన్ ఈజ్ జాన్స్కర్? దిస్ వన్? మీకు అటువైపు వెళ్ళి రివర్ స్ట్రీమ్ చూపిస్తా, వాకా రివర్. కానీ భలే సౌండ్ వస్తుంది అబ్బా. నైట్ మాత్రం 1:30 వరకు మంచి నిద్రపోయా, తర్వాత వర్షం పడి ఇంకా ఆ సౌండ్ వల్ల లేచిపోయా అనమాట. కానీ సౌండ్ అయితే మాత్రం భలే వస్తుంది. సన్ రైజ్ అట్టుండి అవుతా ఉంది. అట్లా కూడా ఉన్నాయి ఇల్లు. మనమైతే ఇంకా చాయ్ పెట్టేసుకొని లెఫ్ట్ అయిపోతాం. మనం ఇంకా ప్యాకింగ్ చేయాలి. ప్యాక్ చేయాలంటే కనీసం నాకు ఒక 1 అవర్ పడతాయి అవన్నీ లోపల పెట్టడానికి. లోపల పెట్టి బైక్ పైన ట్యాగ్ చేసి 1 అవర్ వేస్ట్ అవుతుంది. గాయస్ మన కాఫీ అయితే అయిపోయింది. ఇంకా చిన్న సిప్ వేద్దాం. చాయ్ అన్నా కదా, చాయ్ కాదు, నేను తీసుకున్నది కాఫీ. కాకపోతే అవుతాయి కదా మిస్టేక్స్, క్షమించి వదిలేయండి ఒక్కొక్కసారి. షుగర్ అసలు లేదు, షుగర్ వేసి ఉంటే మాత్రం అల్టిమేట్ ఉంటుండే. భలే ఉందబ్బా. కాఫీ పెట్టుకోగా దీనిలో కొంచెం మిగిలిపోయింది అనమాట. చిన్నప్పుడు అయితే వీటిని కొనుక్కొని తెగ తినేటోడిని. ఆ రోజు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు నా గొంతు కూడా చేంజ్ అయిపోయిందబ్బా. చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తున్నాయి. అమూల్ మనకు అప్పుడు బ్లూ కలర్లో దొరికేది ప్యాకెట్. గాయస్ నేనైతే ఇంకా ఫుల్ గేరప్ అయిపోయా. లగేజ్ కూడా ప్యాక్ చేసేస్తాం మొత్తం. మనం ఇంకా లే సైడ్ లెఫ్ట్ అయిపోదాం. నెక్స్ట్ మనం ఓడిన ప్లాస్టిక్ అనమాట, ఇది డస్ట్బిన్లో వేసేద్దాం. చూసారా ఒక నైట్కి నేను ఎంత యూజ్ చేశానో, సేమ్ అంటే ఇలానే అవుతాయి బయటకు వచ్చే తర్వాత. మనం ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ ఎప్పుడు డిస్కార్డ్ చేయాలి, వాడడమే కాదు డిస్కార్డ్ చేయడం కూడా తెలియాలి అనమాట. సో మనం యూజ్ చేసే ప్లాస్టిక్ ఏమో డస్ట్బిన్లో వేసేద్దాం ఎక్కడైనా. మనం ఇప్పుడు కార్గిల్ నుండి ఇంకా లేక్ అయితే లెఫ్ట్ అవుతున్నాం. ఈ మధ్యలో ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటా లే వరకు వెళ్ళిపోతాం అనమాట. డస్ట్బిన్ కనిపిస్తుంది, వేసేయాలి, చాలా ఇబ్బంది పెడుతుంది, హార్న్ కొట్టడానికి కావట్లేదు అనమాట. కానీ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మంచిగా అనిపించింది అబ్బా. అంటే నిద్ర ఒక 2 అవర్స్ పట్టలేదు, ఎందుకంటే నైట్ టైము 1:30 to 3:30 ఒక 2 అవర్స్ వరకు వర్షం పడుతూ ఉందన్నమాట. ఇంకా టెంట్లో సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది, గాలి కూడా బాగా వేస్తుంది, టెంట్ సౌండ్ చేస్తూ ఉంది. ఇంకా మెలకు వచ్చేసింది. ఒక 2 అవర్స్ వరకు ఇంకా అలా కలుపుకున్నాం తప్ప నిద్ర రాలేదన్నమాట. ప్లాస్టిక్ బిన్ ఉంది మనకి ఇక్కడ, దీనిలో అయితే వేసేద్దాం. ఇది నేను జనరేట్ చేసిన వేస్ట్ అనమాట. వంశీ హౌస్ ద జోస్ హోయ్. సోలో కదా, ఒక్కడనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. గ్రూప్ ఉంటే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరైతే నాలాగా సోలో ట్రిప్ అయితే ప్లాన్ చేయకండి, ఎంజాయ్ అస్సలు చేయలేరు. ఇంకా క్యాంపింగ్ చేస్తే మాత్రం గ్రూప్ ఉంటే ఇంకా అల్టిమేట్. ఇంకా నెక్స్ట్ స్టేస్కి ఫుడ్కి చాలా తక్కువలో అయిపోయింది. మనకు ఒక్కడే అనుకోండి, స్టేకి ఒక రూమ్ ఇవ్వాలి, వాడు ఒక బెడ్ ఇవ్వాలి. అదే 2-3 ఉంటే ఒకే రూమ్లో సెట్ అయిపోవచ్చు. సో నేనైతే ఒక 2 పర్సన్స్కి పే చేయాల్సిన అమౌంట్ నేను పే చేయాల్సి వస్తుంది ఒక్కడికి. ఇక ఫుడ్ కూడా అంతే, ఒక 2-3 ఐటమ్స్ చెప్పుకొని మంచిగా షేరింగ్ చేసుకోవచ్చు. నాకనుకో ఒక్కడనే చెప్పుకోవాలి, మంచిగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మాట్లాడుకోవడానికి ఎవరు ఉండరు, మన థాట్స్ షేర్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనకేమైనా హైవేలో ప్రాబ్లం అయితే, బైక్ ఏమైనా కొంచెం ఇబ్బంది పెడితే, ఇంకా ఆఫ్ రోడింగ్ ఉంటుంది, ఆఫ్ రోడింగ్లో కొంచెం ఇబ్బంది పెడితే ఒక కంపానియన్ అంటూ ఉండాలి, లేకపోతే లదాఖ్ రైడ్ కష్టం. నమ్కీలా
15 ఖంగ్రాల్ 24 లామయూరు 63. ముందు కర్ణాటక బండి కనిపిస్తుంది కదా, ఆ బ్రో మనకి ఇక్కడ పరిచయం అయ్యాడు. ఆ బ్రో అంటే జమ్మూలో ఒక ఇద్దరు పరిచయం అయ్యారు అనమాట బ్రోకి. బ్రో కూడా సోలో చేస్తున్నాడు. సో ఇంకా వాళ్ళతో ట్యాగ్ అలాంగ్ అయ్యాడు అనమాట. తర్వాత నేను కలిసా, ఇప్పుడు సరేలే ట్యాగ్ అలాంగ్ అవుదాం అని చెప్పి చూస్తున్నాను అనమాట నేను కూడా. బ్రో కూడా అదే చూస్తున్నాడు. చూద్దాం ఈరోజు వీళ్ళతో పాటు స్టే చేయడానికి కొంచెం బడ్జెట్లో అయిపోకూడదు అని చూస్తున్నాం. అంటే 4 మెంబర్స్ అయితే కొంచెం తక్కువలో దొరుకుతాయి అనమాట రూమ్స్. సో ప్రాబ్లం ఉండదు. బట్ బ్రో ఇట్ వోంట్ వావ్, భలే ఉందా బా ల్యాండ్స్కేప్. మనకి ఇంకా నమ్కిలా దగ్గరలో ఉన్నాం అనమాట మనం. అంటే ఇక్కడ నుండి ఇంకా ఎక్కాల్సి వస్తుంది. బ్రోది డామినర్ 400 కాబట్టి వేరే వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఎక్కేస్తుంది ఈజీగా 400cc కాబట్టి. నాది కొంచెం లేట్ అవుద్ది అనమాట. డోంట్ బి గమా ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లామా. అక్కడ వర్షం పడుతుంది, అక్కడ ఆ రీజియన్లో. చూడాలి, రైన్ గేర్ వేస్తే వేసేయాలి అనమాట. ఇంకా వర్షం ఎక్కువైతే వామ్మో, చూడండి ఆ రీజియన్ అలా చాలా దారుణంగా ఉందబ్బా. స్నోఫాల్ అవుతుంది ఇక్కడ. లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను. త్రీ టైమ్స్ అనమాట స్నో చూద్దామని ఇలా దొరకలేదు. లాస్ట్కి అవుతుంది అనమాట. వావ్, బ్రో ఫస్ట్ టైం బ్రో స్నోఫాల్ ఎక్స్పీరియన్స్. గాయస్ ఇంకా స్నోఫాల్ అయితే ఇంకా హెవీ అయిపోతుంది అనమాట. మనం వెళ్ళిపోవాలి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. థ్యాంక్ యూ బీస్ట్, నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నెన్నో మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తావు నాకు. వావ్, ఫస్ట్ టైం స్నోఫాల్ అబ్బా లైఫ్లో. యాక్చువల్లీ ఈ రోజు వింటర్లో అయితే హిమాచల్లో 3 ప్లేసెస్కి వెళ్ళా. ఎక్కడ స్నోఫాల్ దొరకలేదనమాట. అంటే నా డెస్టినీ రాసి పెట్టిందేమో, నువ్వు లదాఖ్ పోరా, లదాఖ్లో నీకు స్నోఫాల్ దొరుకుద్దని చెప్పి. వావ్, ట్రూలీ బ్లెస్డ్ నిజంగా. వీళ్ళైతే ఇంత ఎక్సైటెడ్ లేరనమాట నాలా. ఇంక నేను చిన్నపిల్లల్లా గెంతులు వేస్తున్నా అక్కడ. నన్ను చూసి షాక్ అవుతున్నారు అనమాట వీళ్ళు. చూస్తున్నారు కదా టైర్ కింద. ఇంకా మరీ కోల్డ్ వింటర్స్లో అయితే ఇంకా బ్లాక్ ఐస్ కింద ఫామ్ అయిపోయింది అనమాట. అది ఇప్పుడంటే పర్లేదు, అలా పడుతూనే ఉన్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో వా, ఇది కదా లైఫ్ అంటే. ఇంకా మన నమ్కిలాకి రీచ్ అయిపోయాం దగ్గరలో. అదే అక్కడ కనిపిస్తుంది కదా, అదే నమ్కిలా. సో అక్కడ స్టాప్ తీసుకొని ఒక 2-3 ఫొటోస్ తీసుకుందాం. నమ్కిలా పాస్ వచ్చేసాం. ఐ లవ్ బ్రో. ఇక్కడ ఆపుదాం మనం కూడా. ఈ నమ్కిలా పాస్ ఏదైతే ఉందో ఇది 3700 మీటర్స్ హై ఆల్టిట్యూడ్ ఉందన్నమాట. జోజిలా కన్నా ఎక్కువ. జోజిలా వచ్చేసి 3500. అంటే శ్రీనగర్ నుండి లేకెళ్ళే మధ్యలో 3 హై పాసెస్ తగులుతాయి మనకి. ఫస్ట్ వచ్చేసి జోజిలా, మనం దాన్ని నిన్న కంప్లీట్ చేసాం. అది వచ్చేసి 3500 మీటర్స్. ఇప్పుడు మనం కంప్లీట్ చేసింది నమ్కిలా. ఇది వచ్చేసి 3700 మీటర్స్ హై ఆల్టిట్యూడ్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేది ఫోర్టులా. ఇది వచ్చేసి 4108 మీటర్స్ అనమాట హై ఆల్టిట్యూడ్. సో మనం నెమ్మదిగా ఇంకా లేకెళ్ళే రూట్లోనే ఇంకా హై పాసెస్ అన్నీ ఇంకెక్కుంటే వెళ్తాం. సో లే వచ్చేసి చాలా
హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది అనమాట ఏరియా. మనం ఫోర్టులాక్ దగ్గరలో ఉన్నాం. మనం ఇంకా కార్గిల్ డిస్ట్రిక్ట్ లెఫ్ట్ అయిపోయి ఇప్పుడు లదాఖ్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. లే డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయిపోయాం. లదాఖే మొత్తం రీజియన్, కార్గిల్ కూడా లదాఖ్లోకి వస్తుంది. సో లదాఖ్లో 2 డిస్ట్రిక్ట్స్, ఒకటి లే, ఒకటి కార్గిల్. కార్గిల్ మనది కంప్లీట్ చేస్తాం, ఇప్పుడు లేకి వెళ్తున్నాం అనమాట. ఈ ఫోర్టులా పాస్ అనేది ఇంకా లేలో వస్తుంది, లేలో కవర్ అవుద్ది. మనం ఇప్పటివరకు 2 హై పాసెస్ చూసాం కదా, ఆ 2 హై పాసెస్ కార్గిల్లో, జోజిలా ఇంకా నమ్కిలా. ఈ ఫోర్టులా ఏదైతే ఇప్పుడు మనం ఇంకా ఎక్కుతూనే ఉన్నాం, ఇది ఫోర్టులా పాస్ ఏమో లే రీజియన్లోకి వస్తుంది అనమాట. ఓ పెట్రోల్ ఉంది, ఎక్కడో కొట్టిద్దాం, తర్వాత కొట్టిద్దాం. ఓ మనం మెటియోర్ బైకర్స్ వచ్చారబ్బా. భలే ఉందబ్బా వ్యూ మాత్రం. గాయ్స్ మన ఫోర్టులా టాప్ని అయితే కాంకర్ చేసేసాం. ఇంకా ఎన్ రోడ్ టు లామయూరు. ఇక్కడ నుండి వ్యూస్ అయితే అల్టిమేట్. మనం ఇంకా ఇప్పటివరకు ఎక్కుతా వచ్చాం కదా, ఇక్కడ నుండి దిగుతా పోతాం. లామయూరు కొంచెం కింద ఉంటుంది అనమాట. నేను లామయూరులో ఒక మానస్ట్రీ కూడా ఉంది, నేనైతే మానస్ట్రీకి వెళ్ళట్లేదు, ఎందుకంటే మానస్ట్రీస్ ఇక్కడ కామన్. మనం ఏవైతే బెస్ట్ ఉంటాయో ఆ మానస్ట్రీస్నే విజిట్ చేద్దాం. ఇంకా దిగుతూ ఉన్నాం, చూసారా ఆ పైనుండి వచ్చాం మనం, అలాగా కొండ పైనుండి దిగుతూ ఉన్నాం. ఇంకా అయ్యో ఏరా మరీ అంత దగ్గరగా, అది టర్నింగ్స్లో ఓవర్టేక్ ఆపోజిట్లో వెహికల్స్ ఉంటాయి. లామయూరు ఇంకా మూన్ల్యాండ్ అంటారు అనమాట. మనం ఇప్పుడు దానికే వెళ్తున్నాం. అంటే ఇంకా మొత్తం ఇంకా స్టోన్స్ ఇంకా బ్రౌన్ కలర్లో ఉంటుంది అనమాట. ఇప్పటివరకు వచ్చిందంతా అలానే ఉంది, కాబట్టి దీనికన్నా ఇంకెక్కువ ఉంటుంది. సో మనం అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఒడిబిడి బ్రో ఓవర్టేక్ ಮಾಡಿ. చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. బ్రో నా కోసం ఆలోచించి ఓవర్టేక్ చేయట్లేదు. బ్రో ఓవర్టేక్ చేసేవచ్చు, నేను ఓవర్టేక్ చేయలేను. ఇంకా నా కోసం ఆగి ఇంక ఓవర్టేక్ చేయట్లేదు అనమాట. నేను అందుకే చెప్పాను, నువ్వు ఓవర్టేక్ చేసే నేను చేస్తా అని చెప్పి. గాయస్ మనం మూన్ల్యాండ్కి అయితే దగ్గరలో ఉన్నాం. లామయూరు ఇంకొక 3 km చూపిస్తుంది. లే 125 ఎక్కడి నుండి మనకి కింద ఉంది కదా, ఇదే ఇంకా లామయూరు. వచ్చాం లామయూరు బోర్డు. ఈ లామయూరు ఏంటంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాలు యుగాల క్రితం ఇక్కడ లేక్ అంటూ ఉండేదంట. ఆ లేక్ మొత్తం ఎండిపోయిన తర్వాత ఈ లామయూరు ఇలా ఫామ్ అయిందని చెప్పి ఒక మిత్ అయితే ఉందన్నమాట లామయూరు కోసం. వా సూపర్ అబ్బా, వ్యూ మాత్రం అల్టిమేట్, ఇంకా అల్టిమేట్. ఒక్కసారికి వచ్చాం కదా టర్న్ దగ్గర, మంచిగా అనిపిస్తుంది అబ్బా. ఇక్కడ చూడండి బొరియలు కూడా ఉన్నాయి అబ్బా. విలేజ్ లామయూరు ఆల్టిట్యూడ్ 11,893 feet. సూపర్ సూపర్ సూపర్. they're not letting us to overtake, and they're not speeding also, and I'm just waiting for you to overtake them. I was not overtaking the couple. They are not riding properly, they are going out the line. And this guy also, one guy, the last one. Everyone is doing the lane. Here it's not good. Actually I do like that only, but I'll watch the vehicles behind.
గాయస్ మనమైతే ఇంకా వర్షం ఇంకా స్టార్ట్ అయింది ఇక్కడ నుండి లెఫ్ట్ అయిపోతే చాలు, ఎందుకంటే ఇటువైపు ఉందన్నమాట బ్యాక్ సైడ్. అందుకని ఇంకా మనం ఈ మూన్ ల్యాండ్ నుండి అయితే లెఫ్ట్ అయిపోతాం. అబ్బా అవసరం అబ్బా స్పాట్ మాత్రం వావ్ మూన్ ల్యాండ్. భలే ఉందబ్బా స్పాట్, అందుకనే దీన్ని మూన్ ల్యాండ్ అన్నారనమాట. ఆక్సిజన్ తక్కువ ఉంది కదా, మలుపు వస్తుంది. వావ్ భలే ఉందబ్బా స్పాట్ మాత్రం. లామయూరుకి గుడ్ బై చెప్పేసే టైం అయిపోయింది, ఇంకా మనం లేక్ తరపోతున్నాం అనమాట. కానీ ఈ హిల్ చూడండి మొత్తం పింక్ కలర్ షేడ్లో ఉంది, భలే కనిపిస్తుంది అబ్బా చూడటానికి. వావ్ సూపర్ కదా, ఒక్కొక్క హిల్ ఒక్కొక్క కలర్లో ఉంది. వావ్ వావ్ సూపర్. అమ్మో ఇక్కడ ఇది హై ల్యాండ్ స్లైడ్ ఏరియా అనమాట, ఇది చూస్తున్నారా. మూన్ ల్యాండ్కి బై బై చెప్పేస్తాం మనం. నిజంగానే మూన్ పైన ఉన్నట్టుందబ్బా, ఒక్కో హిల్ ఒక్కో షేడ్లో ఉంది. ఆ రీజియన్లో మన రైట్ సైడ్ ఉండే హిల్స్ మజా వస్తుంది రైడ్ చేయడానికి. కానీ అసలు ఏమైనా వర్క్ చేస్తున్నారా వీళ్ళు బిఆర్ఓ వాళ్ళు, సూపర్ అబ్బా. ఎందుకంటే ఇంక ఇవి ఫ్రీక్వెంట్గా ల్యాండ్ స్లైడ్ అయ్యే ఏరియాస్ అనమాట. ఇది మనం ఇప్పుడు ఏదైతే రీజియన్లో రైడ్ చేస్తున్నామో ఇది మొత్తం. కానీ చూడండి రోడ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో, నిజంగా సెల్యూట్ చేయాలి వాళ్ళు. మనకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ మనం చేస్తున్నాం అంటే దానికి రీజన్ బ్రో వాళ్ళే. ఫారినర్స్ మొత్తం ఒక గ్రూప్ అనమాట, భలే ఉన్నారు వీళ్ళు. వావ్ ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు మచ్చా, మీరు కూడా రండి, ప్లాన్ చేయండి మంచిగా, లద్దాఖ్ ఎక్స్ప్లోర్ చేయండి. వాళ్ళు మన ఇండియన్స్ కూడా కాదు, ఎక్కడెక్కడ నుండో వస్తున్నారనమాట లద్దాఖ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. వా ఏమన్నా వ్యూనా చూడండి, బాబా ఎంత మ్యాసివ్ ఉన్నాయి అసలు మౌంటైన్స్, సూపర్ అబ్బా. రూట్ కూడా ఓపెన్ రోడ్స్ చాలా బాగుంది. ఈ పింక్ కలర్ షేడ్ వచ్చింది చూసారు ఇటువైపు, ఈ ల్యాండ్ స్లైడ్ అయ్యాయి. ఇంకా ఏదైతే వావ్ మిషనరీస్ కూడా ఉన్నాయి అబ్బా ఇక్కడ ఇన్స్టాల్ చేసి. ధౌర్దరి సంథింగ్ ఏదో, యువర్ ఎంటరింగ్ ఇన్ మిలిటరీ ఏరియా డ్రైవ్ స్లో. మిలిటరీ పోస్ట్లో ఉన్నాయి మొత్తం. సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ ఆఫ్టర్వర్డ్స్, స్మూత్ రోడ్స్ ఫర్ యువర్ స్మూత్ రైడ్. యాక్సిడెంట్ డు నాట్ హ్యాపెన్, దే ఆర్ కాజ్డ్. సరైన కోట్ అది. బ్రో మాట్లాడాడు అంటే లే దగ్గర స్టేకి 4 మెంబర్స్కి పర్ హెడ్ 600 రూపీస్ చెప్తున్నారు అనమాట వాళ్ళు. చూడాలి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని. ఏమన్నా రూట్ ఇది, వా మొత్తం ప్లెయిన్ ల్యాండ్ మధ్యలో రూట్ ఉందన్నమాట. మంచి మంచి వ్యూస్ కనిపిస్తున్నాయి అబ్బా. ఓకే బట్ విచ్ వన్ ఈజ్ జాన్స్కర్ అండ్ విచ్ వన్ ఈజ్ జాన్స్కర్? దిస్ వన్ ఇండస్. ఇండస్ రైట్ గైస్. ఇది ఇండస్ రివర్ అంట, అది జాన్స్కర్ రివర్. అది రెండింటి ఇంకా సంగం పాయింట్ చూస్తున్నారు కదా ఇక్కడ. భలే ఉందబ్బా వ్యూ పాయింట్ మాత్రం. వావ్
మనమైతే మ్యాగ్నెటిక్ హిల్కి అయితే వచ్చేసాం. గాయస్ ఇది మ్యాగ్నెటిక్ హిల్ అంటారు కదా, మ్యాగ్నెటిక్ కాదు గ్రావిటీ అనమాట. అటువైపు స్లోప్ ఉంది, అందుకనే కార్ కానీ ఏదైనా సరే న్యూట్రల్లో పెడితే అలా మూవ్ అవుద్ది. దాన్ని ఇంకా అలానే ఒక టూరిజం స్పాట్ కింద హైలైట్ చేశారనమాట, అంతే ఇంకేం లేదు. జస్ట్ అటువైపు స్లోప్ ఉంది కాబట్టి కార్ అటువైపు మూవ్ అవుతుంది అంతే. గాయస్ ఇది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ అంతే. అక్కడ నిజంగా ఏదో మ్యాగ్నెటిక్ హిల్ ఉండి అది వెహికల్స్ లాగడం గట్రా అలాంటివే ఉండదు. అది కొంచెం స్లోప్ ఉంది, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఇంకా వెహికల్ మూవ్ అవుతుంది అనమాట, అంతకుమించి ఇంకేం లేదు. కానీ జనాలేమో దాన్ని ఇంకా మ్యాగ్నెటిక్ హిల్ లాగా ఇంకా ఫేమస్ చేస్తారనమాట. గాయస్ మనం ఇంకా అఫీషియల్గా లేలోకి ఎంటర్ అయిపోయాం. గాయస్ బ్రో వచ్చేసి రూమ్కి లొకేషన్ పెట్టాడు అనమాట ఈరోజు మన స్టే. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు కంప్లీట్ రెస్ట్, కంప్లీట్ అండ్ ఇంకేంటి అయిపోయింది టైము. ఇంకా రేపు చూడాలన్నమాట, అంటే టుట్టుకు వెళ్ళాలా లేకపోతే లే లోకల్ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి. గాయస్ ఇంకా దగ్గరలో ఉన్న రూమ్కి ఓకే సర్చ్ అండ్ విల్లా అంట. బాగుందబ్బా చూడడానికి మాత్రం, లోపలికి వెళ్ళి చూద్దాను. వావ్, బయట కూడా చాలా బాగుంది. ఇక్కడ పార్క్ చేసేద్దాం. సర్చ్ అండ్ విల్లా అప్పర్ కార్జు లే లదాఖ్.